హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ కాశ్మీర్ మామ్స్. నేను సింపుల్గా కాఫీ చూపిస్తా అండి. కాఫీ కూడా రాదా అని అనుకోకండి, చూపిస్తాను చూడండి. ఇలా కనుక తాగితే కాఫీ ఇష్టం లేని వాళ్ళు కూడా తాగుతారండి. ముందుగా మనం ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకుందామండి. తర్వాత కాఫీ పౌడర్ తీసుకున్నామండి, 1 స్పూను. నేను జనరల్గా అయితే కాఫీ తాగనండి. ఇలా కలుపుకుని తాగితే కనుక టేస్ట్ బాగుంటుంది, నచ్చుద్ది అనమాట. తర్వాత కొంచెం వాటర్. ఈ కాఫీకి మెయిన్ కావాల్సింది ఇదనమాట, టీ ఉడకబెట్టుకునేది. మనం ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే ఈ బ్యాటర్ వచ్చి థిక్గా అవుతుంది. నేను కలుపుతూ ఉంటానండి. ఇది థిక్గా వచ్చాక మళ్ళీ తీస్తా వీడియో. చూసారు కదండి, ఇలా రావాలి. ఇంకా మనం మిక్స్ చేస్తూ ఉంటే ఇంకా థిక్గా వస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇదిగోండి, ఇంకొంచెం థిక్గా వచ్చింది. ఇలా అయితే సరిపోతుంది. నేనైతే ఇలానే తాగుతాను. నేను అసలు జనరల్గా కాఫీ తాగనండి, నాకు నచ్చదు. ఇలా కనుక కలుపుకుని తాగుతుంటే కనుక టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇలానే కలుపుకొని తాగుతున్నాను. ఇంకొంచెం మీరు తిప్పుతూ ఉన్నారంటే ఇంకా థిక్గా వస్తుందండి. కోల్డ్ కాఫీ కూడా ఇలానేనంట ప్రాసెస్. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట, థిక్గా అవుతుంది. తర్వాత మనం పాలు మరిగించుకుందామండి. ఈ కప్పు క్వాంటిటీ తీసుకుంటున్నాను పాలు. ఇలా వచ్చిన బ్యాటర్ని మనం కప్పులో వేసుకుందామండి. ఇలా చేసుకుంటే మనం రెస్టారెంట్లో తాగుతాం కదండి, అలా ఉంటుంది అన్నమాట టేస్ట్. నాకు నచ్చుద్ది. ముందుగా మరిగించుకున్న పాలు వేసుకుందాం మనం. తర్వాత మిగిలింది కూడా మనం వేసుకుందాం. నాకు ఇది క్యాప్చినో టేస్ట్ వస్తుందండి కొంచెం తాగుతుంటే. ఇంతే అండి, ఎంతో టేస్టీ, సింపుల్ అండ్ హోమ్ మేడ్ క్యాప్చినో కాఫీ. చూసారండి, బయట రెస్టారెంట్లో మనకి ఎలా ఇస్తాడో అలానే ఉంటుంది టేస్ట్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.